ఏది నాకు సూటబుల్ లేదు అసలు. నేను ఇంత ఇంత చదువుకున్నా 2,50,000 పెట్టిన. అంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు ఇంత చదివిన హోటల్ మేనేజ్మెంట్ ఈ వర్క్ చేస్తున్నావు, నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే నీకు 30,000 25,000 ఎటు పోవాలని అన్నారు, నువ్వు గిది చేస్తున్నావా అందరు అనే మాటలు. నా మైండ్ మొత్తం చాలా ఖరాబ్ అయిపోయింది అన్న. మళ్ళీ ప్యారడైజ్ లో స్టార్ట్ అయినా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన, అక్కడ 15,000 శాలరీ. ఆడ కూడా కంటిన్యూస్ గా చేయడమే. డైనింగ్ మొత్తం ఒక 8 టేబుల్స్ ఉన్నాయంటే ఆ 8 టేబుల్స్ లో ఒక డైనింగ్ లో నేను కూర్చుంటే ఉరకాలి మొత్తం. ఒకరు సలా అంటారు, ఒకరు అది అంటారు, ఒకరు ఇది అంటారు, ఉరకాలి. అది మొత్తం డైనింగ్ మొత్తం మెయింటైన్ చేసేది నేనే. సరే అయితే ఓకే, నాకు మంచి ప్రమోషన్ పెరగాలి నేను. ఎందుకంటే ఒక శాలరీ, నేను ఈ చదువుకున్నా అంటే ఒక శాలరీ రావాలి, ఒక పొజిషన్, అరే మేనేజర్ అనే ఆ పేరు కోసం నేను ఒక టీం మెంబర్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. అయినా అక్కడ సెట్ కాలేదు, ప్యారడైజ్ స్టైల్ పోయింది అని ఇక మొత్తం ఏ కస్టమర్స్ రాకపోవడం. ఆడేం చేసిళ్ళు, ఆడ 5 months అయిపోయిన తర్వాత నా 6th month నుంచి అవర్ బేస్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కస్టమర్స్ వస్తారో ఆ కస్టమర్ వచ్చిన టైంకి నువ్వు చేసి ఇంటికి పోవాలి. అట్లా కూడా ఉంటుందా? ఇప్పుడు అట్లా స్టార్ట్ చేసిళ్ళు అన్నట్టు ప్యారడైజ్. ఒక నీకు ఇప్పుడు వాళ్ళ అవసరం, వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు ఈ సండే రోజు ఈ 10 to 12 వరకు కస్టమర్స్ ఉంటారు, అప్పుడు వచ్చి నువ్వు వర్క్ చేసుకోబో. ప్యారడైజ్ నుంచి మా ఇంటి వరకు 1/2 hour. నేను ఆ 2 hours కోసం రావాలి, వర్క్ చేసుకోవాలి, పోవాలి. కనీసం నాకు 15,000 శాలరీ వచ్చేది 5,000 కూడా రాకపోయేది. అసలు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఇంకా 6 month ఎండింగ్ అవుతున్న లోపే కాల్ వచ్చింది. నైట్ అమ్మకు బాగా సీరియస్ ఉండి పెయిన్ లేచి ఎంజిఎం లో జాయిన్ చేసినామని వరంగల్. ఏమైంది అంటే ఇక డాడీ చెప్పట్లేదు. అమ్మ ఇట్లా హాస్పిటల్ పోయింది, తీసుకెళ్ళినాం, బాగాలేదని చెప్పి అంటే ఏమైంది అమ్మకు, ఇంకా నేనున్నా కదా వాళ్ళకి ఉంటది ఊకే. అక్క అయితే వెళ్ళిపోయింది, నాకు ఇంకొక బిడ్డ ఉంది కదా, మేము ఏం చేసినా తన కోసమే కదా, ఏమైంది ఇంత సడన్లా అని చాలా అదైపోయినా. కాల్ చేసినా ఇట్లా నొప్పిలేస్తుంది అంటే ఏమైంది అక్క, అమ్మ వాళ్ళందరూ వచ్చి చూస్తే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, పెయిన్కి భరించలేకపోతుందిరా, నువ్వు రా అన్నమూలే కథం. ఇంకా 1 week లీవ్ అని చెప్పేసి 1 month మొత్తం అమ్మతోనే ఉండి ఆమె మంచిగా అయ్యేదాకా 1 month మొత్తం అక్కడనే ఉన్నాను. చూసుకొని వచ్చినాం. వీళ్ళకి ప్యారడైజ్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఏంది ఆ పార్ట్ టైంకే, ఆ అవర్స్ బేస్ కోసమే కాల్ చేస్తున్నారు. నేను ఆ అవర్స్ బేస్ చేస్తే నాకు వచ్చే 5,000 కూడా నేను ఏం చేయలేను కదా అన్న. నాకు రూమ్ రెంట్ వెళ్ళదు, ఏం వెళ్ళదు అని చెప్పేసి వాళ్ళని కొంచెం నేను కాల్స్ లిఫ్ట్ చేయలేదు. ఆ 1 month అయిపోయిన నెక్స్ట్ తర్వాత వస్తే మేము కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఈ అవర్స్ బేస్ ఉన్నది, ఇట్లుంటే చేసుకుంటే చేసుకో, లేకపోతే రిజైన్ పెట్టేసుకో, మేమైతే ఏం చేయలేము. వాళ్ళ చేతులు ఎత్తేసి, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. సరే అని చెప్పేసి ఇక మొత్తం రిజైన్ పెట్టేసి ఇంట్లో కూర్చున్నాను. ఆలోచిస్తున్నా, నేను మళ్ళా జొమాటో చేసిన, మళ్ళీ ఇప్పుడు అదే జొమాటో చేసుకోవాలి కావచ్చు. నేను ఇంత చదువుకొని ఎందుకు, మా అమ్మ వాళ్ళు చదువుకోకుండానే ఇంకా ఉప్పర్ పని చేస్తున్నారు, నాది కూడా అదే పరిస్థితి వస్తుందని నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అన్న. అదే పని మమ్మీతో చేసుకుందాం అనుకున్నాం. అదే ఇక నేను వెళ్ళిపోతా, నేను ఏదో షోకి అందరు చూడనికి హైదరాబాద్కి వచ్చి ఏదో వర్క్ చేస్తుందని, ఆమె అంత ఫేమ్ అయింది కదా, ఆమెకి ఏంది అని అందరి మైండ్ సెట్లలో అదే ఉందన్న. ఇప్పుడు కనీసం ఎవరికైనా ఫోన్ చేసి అన్న నా పరిస్థితి గిది, నాకు ఒక జాబ్ లేదని నేను చెప్పుకోనికి లేదన్న. ఎందుకంటే అప్పుడు అంత ఫేమ్ అయినా కదా, ఈమె దగ్గర ఎందుకు ఉండదు, ఏముండదు, ఎంతమంది ఎన్ని జాబ్స్ ఇచ్చిళ్ళు, జాబ్ ఇస్తా అన్నారు, బండి ఇస్తా అన్నారు, నెలకు 10,000 ఇట్లా ఇస్తామని అన్నారు, ఇవన్నీ చేసిరు కదా, ఆమెకి ఏందని అందరు అదే ఫీలింగ్ ఉన్నారు. ఎవ్వరికి ఏం చెప్పలే అన్న. అమ్మ వాళ్ళకి కూడా నేను ఏం చెప్పలే, అమ్మ నేను వెళ్తా, వాళ్ళ జాబ్లు ఉంచుకుంటానేమో ఉంటాం, లేకపోతే నేను ఇంటికి వచ్చేస్తా అని ఇది ఒక్కటే ఫిక్స్ అయినా. ఇంటి దగ్గర చెప్పేసి వచ్చేసిన. వచ్చిన వల్ల అమ్మ వాళ్ళు నేను ఎతుకుతున్న ఎక్కడ నా హోటల్ ఫీల్డ్ సంబంధించిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి కనీసం రోజు 2 interviews అటెండ్ అయ్యేది. ఆ పెట్రోల్ అమౌంట్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు తెలియదు. అంత సఫర్. అమ్మ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ పట్టుకొని వచ్చేది, 1,000 rupees పట్టుకొని వచ్చిన. ఇక్కడ ఫ్రెండ్ సపోర్ట్ తో నేను ఇంటర్వ్యూకి వస్తున్నా, ఏం లేదు, ఎవరు ఫోన్స్ చేస్తలేరు. సరే ఇట్లా కాదు, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇంకా నాకు జొమాటో అంటే జొమాటో చేసి ఉన్నా నేను. అదే తిరగడము, అదే ఫ్లోర్స్ ఎక్కడము, అదే దిగడము, ఏదో నాకు అయితలేదు. ఇంకా నేను ఆలోచించుకోవట్లేదు ఏం, ఇక చేద్దాం, ఇక ఇది తప్ప ఏం లేదు, నాకు టాలెంట్ అంటూ ఏది లేదు, బయటికి పోయి నేను అమ్మాయిని ఏ వర్క్ చేయలేదు అని చెప్పేసి కథం. అప్పటిదప్పుడే యాప్ డౌన్లోడ్ చేసిన ర్యాపిడో. ర్యాపిడో ఆన్ చేసిన, లాగిన్ అయినా. నాకు నెక్స్ట్ డేనే మొత్తం యాక్సెప్ట్ అయింది, ఆర్డర్ రావడం స్టార్ట్ అయింది.
ర్యాపిడో కొడితే ర్యాపిడో ఫస్ట్ రోజు స్టార్ట్ చేసిన అన్న. ఉమ్. అన్న నాకు ఒకటి ఏంటంటే అబ్బాయిలు ఎక్కుతారు కదా, ఎట్లుంటది, అవునవును. అన్కంఫర్ట్ గా నేను ఫీల్ అవుతా కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ మన తప్పు లేనప్పుడు మనం ఓకే వెళ్ళొచ్చు. ఉమ్. మన ఏదైనా తప్పు ఉంటేనే అది అవుతుంది కదా. వాళ్ళు కూర్చున్న వాళ్ళ అబ్బాయిలు కూడా కొంచెం అర్థం చేసుకుంటారు కదా అనుకొని ఓకే అని స్టార్ట్ చేసిన అన్న. ఉమ్. స్టార్ట్ చేసిన వెళ్తున్నా. ఇక్కడ ర్యాపిడో స్టార్ట్ అయితే హైటెక్ సిటీలో బంద్ అవుతుంది. అయ్యో. ఉమ్. ఆయన ఎక్కడ బంద్ చేస్తారో తెలియదు, ఇక్కడ పడ్డది ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఆ. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి పోతామో తెలియదు. అవును. అన్నం లేదు, మొత్తం ఫేసు, నా బాడీ, నేను అసలు మనిషినే కాదు. ఉమ్. ఆ అమౌంట్ రావాలి, డబ్బులు కావాలి, చేతుల్లో డబ్బులు రావాలి, అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇది ఒక్కటే థాట్ నాకు. ఇంకేది నేను ఎవరిని అడగ సపోర్టు, నేను ఎవరి దగ్గరికి పోను. అవును. వెళ్ళడం స్టార్ట్ చేసిన. కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు అరే అమ్మాయి కదా అని చెప్పేసి కొంచెం దూరం జరిగి కూర్చోవడం. కొందరైతే అబ్బాయిలు కావాలని ఇట్లా వేయడము. అయినా అలాంటివి కూడా చాలా నేను చెప్పుకోలేను అన్న. ఇంకా నేను అమ్మాయిని కాదు మీ ముందు. ఉమ్. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరైతే కావాలని చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్. ఇంకా ఇందులో ఏంటంటే ర్యాపిడోలో మేము ఏదో మా కష్టం కోసం బయటకు వచ్చి మేము చేసుకుంటున్నప్పుడు ఏవైతే ఆర్డర్స్ పడతాయో, ఇప్పుడు ఎవరైతే బుక్ చేస్తారో వీళ్ళు అమ్మాయిలు అని చెప్పేసి క్యాన్సిల్ చేయడం. ఓకే ఓకే. ఆ. మేము అమ్మాయిలం మేము కంఫర్ట్గా కూర్చోలేమని క్యాన్సిల్ చేయడం. అయ్యో. ఆయన వచ్చే 1000 రూపాయల 500 వల్ల వాళ్ళకే అంటే వాళ్ళు క్యాన్సిల్ చేయడం వల్లనే మాకు రాదు. మేము ఒక రైడ్ చేస్తేనే ఆడ అమౌంట్ పడుతుంది. ఉమ్. నేను అట్లా ఒక్క రోజు ఆల్మోస్ట్ 84 కిలోమీటర్స్ చేసిన. 84. 84 ఉమ్. డే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు. మరి ఫుడ్ లేదేం లేదు. నేను మార్నింగ్ ఏదన్నా నైట్ చేసుకున్న తిని వెళ్ళడమే. ఇక మధ్యాహ్నం ఫుడ్ లేదు, ఆలోచించడం లేదు. ఎందుకంటే మధ్యాహ్నం కావడంతోనే కొందరు పార్సల్స్ బుక్ చేసుకుంటారు ర్యాపిడోలో, కొందరు లంచ్ నుంచి ఎట వెళ్తారు అట్లా. అప్పుడు ఎక్కువ బిజీ టైం ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆన్ చేసి పెట్టుకోవడమే. ఫుడ్ ఇది ఏం ఆలోచించలే అన్న. కరెక్ట్ 2 months ర్యాపిడో చేస్తూనే ఉన్నా నాన్ స్టాప్. నా కొన్ని గుంతలు వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా ముందుకు నాకు ఏదో అన్కంఫర్ట్గా ఫీల్ అయినా అన్న. నేను ఇంత చదివి ర్యాపిడో చేయడం ఏంది అని నా మైండ్లో అసలు పడుకుంటే, నేను ఇంత వర్క్ చేసి వచ్చి పడుకున్నా కూడా నిద్ర రాకపోయేది, అంత సఫర్ అయినా అన్న. అదే అట్లా ర్యాపిడో చేసుకుంటూ ఇంకా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూనే ఉన్నా. అమ్మ వాళ్ళకి చెప్పేసిన, అమ్మ జాబ్ అయింది, నేను ఇదే చేస్తున్నా. ర్యాపిడో అంటే మళ్ళీ వాళ్ళకి తెలియదు, అమ్మ నేను మళ్ళీ జొమాటోనే చేస్తున్నా అని చెప్పిన. ర్యాపిడో అంటే ఇదేంటిది మళ్ళీ అవన్నీ అడుగుతారు. ఇప్పుడు అబ్బాయిలు కూర్చున్నారా అంటే ఇంకా వాళ్ళకి ఇంకా టెన్షన్. నేను ఇప్పటికే ఇక్కడికి వచ్చినందుకే వాళ్ళకి ఇంకా చాలా టెన్షన్. నేను ఇంకా అబ్బాయిలు ఇట్లా వెనక కూర్చుని చేస్తున్నా, ఇట్లా పోతున్నా అంత దూరం బండి మీద సిటీలో తోలడం అంటే ఇంకా వాళ్ళకి భయం. అందుకే అదే జొమాటో చేస్తున్నామా, జాబ్ దొరికినప్పుడు పోతా అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత ఇంకా 2 months అయిపోతుంది. ఇట్లనే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్స్ వచ్చింది అన్నట్టు, మోవో సోషల్ అని చెప్పేసి ఓన్లీ ఫర్ ఉమెన్ అని ఉన్నది కొరియర్ సర్వీస్. ఓన్లీ ఫర్ ఉమెన్ అని ఉన్నది కొరియర్ సర్వీస్. అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందుకు జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కొరియర్ సర్వీస్ చేసిన. ఏది నాకు KFCలో అమౌంట్ సరిపోతలేదో అప్పుడు నాది మిడ్ షిఫ్ట్ అన్నట్టు. ఆఫ్టర్నూన్ 1 నుంచి నైట్ 10 వరకు నేను ఏం చేసేది, 9 నుంచి 12 వరకు పార్సల్స్ కొట్టుకునేది KFCలో చేసినప్పుడు. అది నాకు ఐడియా ఉంది, అరే ఓన్లీ ఫర్ ఉమెన్ అంటే ఉమెన్సే ఉంటారు, కొరియర్స్ అంటే మనకు తెలుసు, ఒక ఏరియా ఇస్తే మొత్తం చేసుకోవచ్చు, సరే వెళ్దామని వాళ్ళకి ఒక క్లిక్ ఇచ్చేసిన. అంటే నా డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి రాసేసిన. వాళ్ళు అప్పుడే ఒక 1/2 hourలో కాల్ చేసిళ్ళు. నేను అప్పుడు హైటెక్ సిటీలో ఒక పర్సన్ని దింపి నేను ఆడ వెయిట్ చేస్తున్నా ఇంకొక ఆర్డర్ కోసం. వాన పడుతుంది అప్పుడు. వానలో ఎంత ఏదున్నా కూడా ఈ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అన్న, అంటే నా పెయిన్ కాదు అందరికీ, మేము ఎవరైతే డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారో ర్యాపిడో కానీ, జెప్టో కానీ, జొమాటో కానీ ఉన్నారో వీళ్ళెవరిని కస్టమర్స్ అర్థం చేసుకోరన్న. వాళ్ళకి ఆర్డర్ పెట్టినాం ఇక్కడికి రావాలి అంతే. ఎంత వాన పడుతున్నా, వాడు యాక్సిడెంట్ అయ్యాడ చచ్చిపోయిండు అన్న వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మేము ఇక్కడ ఆర్డర్స్ ఏదైనా లేట్ చేసినాం అనుకో, కస్టమర్ కంప్లైంట్ మాకు -. ఇది చేసుకున్న ఫలితం ఉండదు. ఇప్పుడు అలా టార్గెట్స్ మాకు ఓకే అయితేనే ఒక ఇన్సెంటివ్ అనేది యాడ్ అవుతుంది. అది మస్తు ప్రాబ్లం ఉంటుంది ఇందులో అర్థం చేసుకున్నాం. అట్లా అవుతుంటే వాళ్ళు కాల్ చేసిళ్ళు, ఇట్లా మాట్లాడుతున్నాం రమ్మన్నా అంటే పంజాగుట్టకు వచ్చేసిన డైరెక్ట్ హైటెక్ సిటీ నుంచి. మొత్తం ర్యాపిడో క్లోజ్ చేసుకొని వచ్చిన. వాళ్ళతో మాట్లాడినాం, ఇట్లా కొరియర్ చేయాలి, పర్ మంత్ 15K ఇస్తారు అంటే, గదే 15K నేను అక్కడే చేసినా, నేను ఇంత చదువుకున్నా, నేను ఆ జొమాటోలో వేసుకున్నా, నాకు మంత్లీ మొత్తం 20,000 వస్తుంది, 20 30 వరకైనా వస్తుంది అని ఫిక్స్ అయిపోయినా.
ఫిక్స్ అయినా వెళ్తున్నా, లేదు లేదు మేడం ఈ కొరియర్ సర్వీస్ నేను ఇవన్నీ చేసినవే, నేను ఆడుకొని వచ్చినవే, మళ్ళీ నాకు చెప్తున్నారు ఇది కాదు మేడం నా పరిస్థితి, నేను జొమాటోలో చేసిన ఇట్లా ఫేమ్ అయినా, ర్యాపిడోలో కూడా చేస్తున్నా, ఇవన్నీ నాకు తెలుసు, నాకు గేర్ బైక్ వచ్చు, ఆటో వచ్చు, ఇవన్నీ వచ్చు అని చెప్పిన. ఆ మేడం అయితే ఎవరైతే ఉన్నారో చెప్పినా మాట్లాడినా, నాకు ఇంత కాదు, నాకు ఒక 20 అట్లా ఇస్తే నేను ఇది చేస్తాం, ఇది కాకుండా ఇంకే ఆఫీస్ వర్క్ అయినా ఏదైనా చేస్తాం, ఎందుకంటే నాకు ఒక పొజిషన్ అనేది కావాలి, నా పొజిషన్ కోసమే నేను ఇవన్నీ దాటుకుంటూ వస్తున్నా అని చెప్పేసి అంటే, లేదు మా సీఈఓతో మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు పంపించిళ్ళు. తర్వాత ఒక 2 days తర్వాత కాల్ చేసిళ్ళు, వచ్చిన మా సీఈఓ వచ్చేసి జయభారతి మోర్ సోషల్ అని చెప్పేసి ఎన్జిఓస్ ఓన్లీ ఫర్ ఉమెన్కి సపోర్ట్ చేస్తారు వాళ్ళు, ఫ్రీగా డ్రైవింగ్ నేర్పించడం, ఫ్రీగా జాబ్ హైరింగ్ చేపి వాళ్ళకి ఇవ్వడం, గ్రేట్. అట్లా స్టార్ట్ చేయడం. నాకు కూడా ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎంత ఉమెన్కి ఇంత సపోర్ట్, ఇది ఒక ఇట్లాంటివి కూడా ఒక కంపెనీస్ ఉన్నాయా అని వచ్చేసిన. మాట్లాడిన మేడంతో ఓకే అన్నారు, శాలరీ ఓకే అన్నారు, ఒక పొజిషన్ రైట్ క్యాప్టెన్ ఇచ్చిళ్ళు, ఇప్పుడు ఇక్కడ వరకు వస్తున్నా ఆ జాబ్లో. అంటే లైఫ్ లో ఎవరు పడలేని కష్టాలు పడ్డావు అనమాట. అసలు ఈ స్టోరీ చెప్తుంటే నిజంగా సినిమా తీయొచ్చు రచన.